హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనం పేరు ఊర్ధ్వ ధనురాసనము. ఊర్ధ్వ ధనురాసనాన్ని మనము సాధారణంగా చక్రాసనం అని అంటాము. ఈ యొక్క ఆసనంలో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. ఈ ఆసనంలో ఒక వేరియేషన్ని మనము ఈరోజు చేయబోతున్నాము. దీన్ని మనము ఏ విధంగా చేయాలో అనే దానిపై చర్చిస్తాము. ఈ వేరియేషన్లో మనము చక్కముక్కలని యూజ్ చేసి ఈ ఆసనం చేస్తున్నాము. ఈ చక్రాసనము చాలా సివియర్ ఆసనము, అంటే చాలా అడ్వాన్స్ ఆసనము. ఈ యొక్క ఆసనం చేసే ముందు మన శరీర భాగము మొత్తము బాగా వార్మప్ అయి ఉండాలి. అలా వార్మప్ అవ్వకుండా మీరు ఈ ఆసనంలో వెళ్ళిపోతే మీకు చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది. చిన్నపిల్లలు సాధారణంగా ఈజీగా చేయగలుగుతారు. అలా అని పెద్దవాళ్ళు కూడా మేము కూడా చేయగలుగుతాము, నేను చిన్నప్పుడు బాగా చేసేవాడిని అలా అనుకోవడం తప్పు. చిన్నప్పుడు ఎంతైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీ రాను రాను తగ్గిపోతుంది. కాబట్టి మనము యోగా కంపల్సరీగా ప్రతిరోజు చేయాలి. ఎలాంటి వార్మప్ చేయాలో చూద్దాము. ఈ ఆసనానికి చేతులని బాగా మనము భుజాలని, వీపుని వార్మప్ చేయాలి. కాబట్టి మనము ఇక్కడ భుజంగాసనము, శలభాసనము, ధనురాసనము ఈ మూడు చేయాలి. అలానే మనము చేతులకి బాగా స్ట్రెంగ్త్, బలం వచ్చేలాగా ఈ విధంగా చేతులు వెనకాలకి వెళ్ళేలాగా చూడాలి. కాబట్టి ఈ విధంగా మనము చేతులని పైకి చేద్దాము. చేతులను పైకి చేసి హస్తాలని ఈ విధంగా చేయండి. చేసి ఇక్కడ చేతులని అలానే కొంత సమయం పాటు పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇక్కడ ఉన్నప్పుడు మన ఛాతీ కొద్దిగా ముందుకు వచ్చేస్తుంది. అలా ముందుకు వచ్చినప్పుడు పొట్టని మనం ముందుకు చేయకుండా పొట్టని మనము లోపలికే బిగించి పెట్టాలి. అలా బిగించి పెట్టి ఆ చేతుల వేళ్ళని వెనకాల వైపు చేస్తూ అరిచేతిలో, చేతులలో, మణికట్టులో, భుజంలో ఉండే కండరాలలో, వీపులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ మనము ఇక్కడ 2 నుంచి 5 నిమిషాల పాటు అలానే ఉండాలి. మనకు ఒకవేళ ఈ వేరియేషన్ ఈజీగా అనిపిస్తే మీరు ఇవే చెక్క ముక్కలని చేతిలో ఇలా పెట్టేసేయండి. అలా పెట్టేసి ఈ చెక్క ముక్కలని ఇలా పైకి తీసుకెళ్ళండి. హస్తాలని దూరంగా చేసి పెట్టి ఇక్కడ కొంత సమయం పాటు అలానే పట్టుకోండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా చేతులని కొద్దిగా వెనకాలకి చేసి పెట్టండి. చెక్క ముక్కలు కింద పడకూడదు. ముఖ్యంగా మన తలపై అయితే అసలు పడకూడదు. ఈ చెక్క ముక్కలు పైన్ వుడ్వి ఒకవేళ మనకు లభించినట్టు అయితే చాలా మంచిది. ఇవాళ రేపు చాలా ఆన్లైన్ స్టోర్స్లో ఈ పైన్ వుడ్ చెక్క ముక్కలు ఈజీగా దొరుకుతున్నాయి. చూడండి, చాలా లైట్గా ఉన్నాయి, బరువుగా లేవు. బరువుగా ఉన్న చెక్క ముక్కలు తక్కువ కాస్ట్కి దొరుకుతాయి, కానీ అలాంటివి మీరు కొనకండి. ఒకవేళ అవి కింద పడితే మనకు చాలా ప్రమాదము. ఈ విధంగా మీరు మళ్ళీ వెనకాల వైపు చేస్తూ చేతులని మళ్ళీ ఆకాశం వైపు స్ట్రెచ్ చేసి పెట్టండి. ఇక్కడ ఈ చేతులని చెక్క ముక్కని కిందికి తెచ్చి పైకి చేద్దాము. ఈ విధంగా కొన్నిసార్లు హస్తాలని అదే విధంగా పెట్టేసి మనము పైకి కిందికి చేయాలి. ఇది జిమ్ ఎక్సర్సైజ్ లాగా ఉందే అని అనుకుంటున్నారు. ఇది జిమ్ ఎక్సర్సైజ్ లాగా ఉంది, కానీ ఇది యోగా ఎక్సర్సైజ్ కూడా. ఇలా మనం చేతులు పైకి కిందికి అనడం వలన ఏ కండరాన్ని అయితే మనము ఇక్కడ వీపులో ఉండే కండరాన్ని యూస్ చేస్తున్నామో దాన్ని మనం ఇక్కడ బాగా వార్మప్ చేస్తున్నాం అన్నమాట. అలా చేసిన తర్వాత మనము మళ్ళీ చేతులను కిందికి తీసుకొని వచ్చి ఒకసారి ఈ విధంగా ఉండి భుజంగాసనంలో వెళ్ళాలి. భుజంగాసనంలో మోచేతులని ఈ విధంగా తెచ్చిపెట్టి ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. కిందికి వెళ్ళిపోండి. మళ్ళీ పైకి వచ్చేయండి.
పొట్ట కండరాలని లోపలికి బాగా బిగించాలి. కిందికి వచ్చేసేయండి. ఈ చెక్క ముక్కలని కొద్దిగా దూరంగా చేసి చేతులని ఈ విధంగా పెట్టేసి 2 కాళ్ళని మనము శలభాసనంలో పైకి తీసుకెళ్దాము. ఇలా కాళ్ళని పైకి లేపుదాము. ఇక్కడ అలానే ఉండండి. నిమిషం నుంచి 2 నిమిషాల వరకు లేదా 30 సెకండ్లు మీతో ఎంత వీలవుతే అంత సమయము కాళ్ళని పైకి చేసి అలా ఉండి కిందికి వచ్చి మళ్ళీ కాళ్ళని పైకి చేయండి. కిందికి చేస్తూ పైకి చేయాలి. ఇలా లోవర్ బ్యాక్ని కూడా బాగా యాక్టివేట్ చేసి దాని తర్వాత మోకాళ్ళని ఈ విధంగా ఫోల్డ్ చేసి పాదాలని కింది వైపు చేయండి. కాళ్ళ వేళ్ళని ఈ విధంగా కింది వైపు చేయండి. ఈ విధంగా కాళ్ళని పట్టుకోండి. అలా పట్టుకొని ధనురాసనంలో పైకి రావాలి. కిందికి వచ్చేయండి. అలా 2-3 సార్లు మీరు ధనురాసనంలో పైకి వచ్చి కొంత సమయం పాటు ఉండవచ్చు. అలా చేసి కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఈరోజు చేసే ఆసనము చేద్దాము. ఇలా వీపుపై పడుకోండి. చక్రాసనము సాధారణంగా మనము ఈ చెక్క ముక్కలు లేకుండా ఇలా చేతులని పెట్టేసి చేస్తాము. చక్రాసనం చేయాలంటే భుజాలలో చాలా బలము కావాలి. స్త్రీలకు ముఖ్యంగా ఈ బలము ఉండదు. పురుషులలో బలం ఉంటుంది, కానీ వాళ్ళు జిమ్కి వెళ్ళి ఈ యొక్క కండరాలని, వీపులో ఉన్న కండరాలని బాగా గట్టిగా చేసేసుకుంటారు. కాబట్టి వాళ్ళకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. అయితే బలము ఉండాలి, అలానే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండాలి. 2 చూస్తూ మనం ఆసనాలు చేయాలి. ఈ విధంగా చేతులను పెట్టేసి కొంత సమయం పాటు ఉండి మనము ఈరోజు కేవలం ప్రారంభిక దశలోనే అర్ధ ఊర్ధ్వ ధనురాసనంలో వెళ్దాము. ఇలా కాళ్ళని కింద పెట్టేసి ఇలా తలని కింద పెట్టాలి. మనము ఈ ఆసనాన్ని చేయాలి. తలపై వెయిట్ ఉందా? కొద్దిగా ఉందండి. కిందికి వచ్చేయండి. ఇదే చక్రాసనాన్ని మనము ఈ చెక్క ముక్కల ద్వారా చేస్తున్నాము. ఇలా చెక్క ముక్కలను పెట్టినప్పుడు చేతులు కింద పెట్టాలంటే, హస్తాలు కింద తాకాలంటే కష్టంగా భావిస్తాము. ఇలా పెట్టిన ఈ యొక్క పాస్చర్ మన భుజాలకు అంత మంచిది కాదు. కానీ ఇలా పెట్టడం వలన చక్రాసనం కొద్దిగా ఈజీగా అయిపోతుంది. అయితే ఇక్కడ మనకు ఒకరి సహాయం కంపల్సరీగా కావాలి. ఎందుకు? ఇలా చేతులను పెట్టి పైకి లేవాలంటే మనం కష్టంగా భావిస్తాము. కాబట్టి ఈ యొక్క పాస్చర్ మన వీపులో, చేతిలో ఉండే కండరాలపై అత్యధికంగా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మణికట్టు ప్రాంతంలో బాగా స్ట్రెచ్ మనకు లభిస్తుంది. చేతులు ఒక చేతిని ముందుకి వెనకాలకి పెట్టకుండా ఇలా పెట్టేసి ఇలా ఇక్కడ మనము ఉండాలి. ఇలా చక్రాసనంలో పైకి వచ్చినప్పుడు తలని కింద పెడుతున్నాము, చేతులని ఇలా పెడుతున్నాము. అయితే చేతులపై వెయిట్ తక్కువగా ఉండి తలపై వెయిట్ ఎక్కువగా అవుతుంది. అలా కాకుండా మోచేతులను దగ్గరగా తెచ్చి ప్రెస్ చేస్తూ ఇక్కడ ఉండి నెమ్మదిగా ఇలా బయటికి రావాలి. బయటికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ మనము ఈ ఆసనాన్ని చేయాలి. చాలామందికి ఇలా బయటికి రావడం వచ్చేటప్పుడు మెడలో ఇబ్బందిగా అనిపించి మెడ పట్టుకోవడము, మెడ డిస్క్లో ప్రాబ్లం రావడము,
సయాటికా పెయిన్ బాగా ఎక్కువగా కావడము, సయాటికా వాళ్ళైతే ఇలా తలని కింద పెట్టి ఆసనం చేయకూడదు కూడా. అయితే ఇలాంటి సయాటికా ఇష్యూస్ రావడము అనేది సాధారణంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మన బరువు అంతా తలపై కూడా కొద్దిగా ఉంది కాబట్టి అందు గురించి. అలానే మణికట్టు కూడా ప్రమాదము కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ ఆసనాన్ని చేయాలి. మళ్ళీ చేద్దాము. ఈ విధంగా వచ్చేసేయండి. తలని పైకి చేసి ఈ విధంగా కిందికి రండి. కిందికి వచ్చేటప్పుడు ఢామ్ అని పడకుండా నెమ్మదిగా వస్తే చాలా మంచిది. దాని తర్వాత మనము ఇలా కాళ్ళని దగ్గరగా తెచ్చి కౌంటర్ ఆసనాన్ని చేయాలి. ఈ అపానాసనాన్ని కౌంటర్ ఆసనంగా చేయవచ్చు. తలని పైకి చేసి ఇలా పూర్ణ పవన్ముక్తాసనాన్ని కూడా కౌంటర్ ఆసనంగా చేయవచ్చు. కావాలంటే ఈ విధంగా ముందుకి వెనకాలకి చేయండి. దాని తర్వాత మెడని ఈ విధంగా సైడ్ టు సైడ్ చేయండి. ఇవన్నిటినీ మీరు కౌంటర్ ఆసనంగా చేసి దాని తర్వాత మనము శవాసనంలో పడుకోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనం పేరు ఊర్ధ్వ ధనురాసనము. ఈ ఊర్ధ్వ ధనురాసనంలో మనము తలని మ్యాట్కి ఆనించి చేతులని బ్లాక్స్ పై పెట్టి ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ వర్జన్ చేయడము కొద్దిగా కష్టము. ఇలా తలని మ్యాట్పై ఆనించినప్పుడు తలపై కూడా కొద్దిగా బరువు ఉండడం వలన మెడకి చాలా ప్రమాదం అనేది ఉంటుంది. అయితే ఇది ప్రారంభక దశ. ఈ యొక్క దశలో ఉండకుండా మనము డైరెక్ట్గా చక్రాసనంలో ఊర్ధ్వ ధనురాసనంలో వెళ్ళిపోవాలనుకోవడము కొద్దిగా కష్టము. భుజాలలో ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు, షోల్డర్ మసిల్స్లో స్ట్రెంగ్త్ లేని వాళ్ళు ఎక్కువగా ఈ ఆసనం చేయలేరు. అయితే అలా ఆసనంలో ఫ్లెక్సిబిలిటీని, స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి. దాని తర్వాత ఈ ఆసనం చేయాలి. ఇది ఒక అడ్వాన్స్ ఆసనము. ముందుగా వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చొని చేతులని ఈ విధంగా పైకి పెట్టి తీసుకొని వచ్చి పెట్టండి. రెండు చేతులని ఈ విధంగా అరిచేయి ఆకాశం వైపు ఉండేలాగా చేసి పెట్టి స్ప్రెడ్ చేస్తూ గట్టిగా ఆకాశాన్ని మనము ప్రెస్ చేస్తున్నట్టుగా చేతులని పైకి తీసుకెళ్ళాలి. అలా చేతులని పైకి తీసుకెళ్ళినప్పుడు ఆ చెవులకు చేతులకి చాలా గ్యాప్ అనేది ఉండాలి. అలా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. నెమ్మదిగా చేతులని కిందికి తెచ్చి మళ్ళీ పైకి చేయండి. ఈ విధంగా కొంత సమయం పాటు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన ఆ వీపులో ఎలాంటి కండరాలను వాడుతున్నామో గమనించండి. సాధారణంగా మనము ఇక్కడ ఉండే రెండు పెద్ద కండరాలను వాడుతూ ఉంటాము. కాదండి, మన భుజం కింద ఈ యొక్క షోల్డర్ బ్లేడ్ లోపట బయట భాగంలో కొన్ని సన్న సన్న కండరాలు ఉన్నాయి. ఆ యొక్క కండరాలను కూడా మనము ఉపయోగించాలి. దీని తర్వాత ఈ యొక్క చెక్క ముక్కలని హస్తాలపై పెట్టండి. అలా పెట్టి మీరు ఆ హస్తాలని మళ్ళీ ఆకాశం వైపు చేయండి. ఈ విధంగా చేతులని పైకి చేసి మనము ఇక్కడ ఉండాలి. ఆ బ్లాక్స్ని స్ట్రైట్గా చేయండి. ఇక్కడ వీపుని ముందుకు అంటూ ఆర్చ్ చేయరాదు. అలా చేస్తే మనకు ప్రమాదము. ఈ యొక్క ఆర్చ్ రాకుండా పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ కేవలం చేతులను మాత్రమే పైకి చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. శరీరంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. కోర్ని యాక్టివేట్ చేయండి. పొట్ట కండరాలని యాక్టివేట్ చేయకుండా ఈ ఆసనం చేయలేము. నెమ్మదిగా, అతి నెమ్మదిగా కిందికి తీసుకొని వచ్చి మరి అదే నెమ్మదిగా పైకి తీసుకొని వెళ్ళాలి. ఇలా చేయడం వలన ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. భుజంలో ఎలా అనిపిస్తుందో, మెడలో ఎలా అనిపిస్తుందో, వీపు పై భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని కింద పెట్టేసేయండి. అలా పెట్టి భుజంగాసనం చేయండి.
మోచేతులని వెనకాల చేస్తూ భుజంగాసనంలో కొంత సమయం పాటు ఉండండి. కిందికి వచ్చేసి మళ్ళీ భుజంగాసనం చేయండి. ఇలా కొన్నిసార్లు మనము భుజంగాసనం చేయాలి. కింద తలని పెట్టేసి కేవలం కాళ్ళని పైకి చేయండి. శలభాసనం చేయండి. తొడలు పైకి రావాలి. ఈ విధంగా శలభాసనం చేయాలి. మోకాలని బెండ్ చేసి ధనురాసనాన్ని చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా మనము ధనురాసనంలో రావాలి, కిందికి వచ్చేయాలి. ఇదే ధనురాసనాన్ని మనము రివర్స్గా చేస్తున్నాము కాబట్టి దీన్ని మనము ఊర్ధ్వ ధనురాసనం అని అంటున్నాము. దీని తర్వాత నెమ్మదిగా వీపుపై పడుకోవాలి. ఇలా వీపుపై పడుకొని మోకాలని ఫోల్డ్ చేసి పెట్టండి. ఆ అరిచేతులని ఆకాశం వైపు చేసి నెమ్మదిగా ఫోల్డ్ చేసి ఆ చెక్క ముక్కలపై పెట్టాలి. ఇక్కడ ఆ మోచేతులు బాగా దగ్గరగా వచ్చేలాగా చూడాలి. ఇలా పెట్టడం వలన భుజంలో ఎలా అనిపిస్తుందో, వీపులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇక్కడ మీ అంతల మీరు చక్రాసనంలో రావాలంటే కొద్దిగా కష్టము. ఒక మంచి యోగా ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ఈ ఆసనం చేసినట్టు అయితే చాలా మంచిది. తొడ కండరాలని, పొట్ట కండరాలని బాగా స్క్వీజ్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకొని పైకి వెళ్తూ అర్ధ ఊర్ధ్వ ధనురాసనంలో వెళ్దాము. అలా వెళ్ళి తలని కింద పెట్టేయాలి. మోచేతులు బాగా దూరంగా వెళ్ళిపోతున్నాయి, దగ్గరగా తెచ్చిపెట్టండి. తలకి ప్రమాదం లేకుండా, ముఖ్యంగా మెడకి ప్రమాదం లేకుండా ఇక్కడ ఉండాలి. వెళ్ళడం చాలా ఈజీ, బయటికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తలని పైకి చేసి కిందికి వచ్చేయండి. ఈ విధంగా మనము ఈ ఆసనాన్ని చేయాలి. ఇక్కడ తల అగ్రభాగంలో బరువు పడుతుంది కాబట్టి ఆ బరువు కేవలం తలలో ఉండకుండా చేతులపై సమాంతరంగా ఉండడానికి లేదా చేతులపైనే ఎక్కువగా బలంగా ఉండడానికి చూస్తూ మనము ఆ విధంగా చేతులని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే మన మెడలో ఇబ్బంది అనేది కలుగుతుంది. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఊర్ధ్వ ధనురాసన. ఊర్ధ్వ ధనురాసనలో ఇది ప్రారంభ దశ. ఈ ఆసనం చేయడం వలన వీపుకు చాలా మంచిది, మణికట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే భుజాల కండరాలు బాగా బలపడతాయి, చేతులకు కూడా చాలా మేలు చేస్తుంది. దీనివల్ల మనలో కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. దీని తర్వాత మనము కౌంటర్ ఆసనం చేద్దాము. కౌంటర్ ఆసనానికి మనము 2 మోకాలని బాగా పొట్టపై హక్ చేసుకోవాలి. అలా హక్ చేసుకుంటూ తలని మోకాలకి తగిలేలాగా పైకి తీసుకెళ్ళాలి. పొట్ట కండరాలని లోపలికి బిగించండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. అలా బిగిస్తూ నెమ్మదిగా ముందుకి వెనకాలకి వెళ్ళవచ్చు. ఇలా కొంత సమయం పాటు చేసిన తర్వాత తలని కిందకి పెట్టేసి ట్విస్ట్ చేద్దాము. 2 మోకాలని కుడివైపు చేసి మెడని ఎడమవైపు చేయండి. చేతులని వదిలేసేయండి. ఇలా మొదటి వైపు ట్విస్ట్ చేసిన తర్వాత రెండో వైపు కూడా ట్విస్ట్ చేయాలి. ఇలా చేసి నెమ్మదిగా శవాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోవాలి. పాదాలని మ్యాట్ చెరో ప్రాంతంలో పెట్టి మనము హస్తాలని ఆకాశం వైపు పెట్టి ఇలా శవాసనంలో రిలాక్స్ అవుదాము. ఇలా కౌంటర్ చేయడం వలన చేతుల కండరాలు, భుజాల కండరాలు, అలాగే వీపు కండరాలన్నీ స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాంటి యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మణికట్టులో నొప్పి ఉంది, మణికట్టు వీక్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ ఆసనం ఒంటరిగా చేయకుండా ఎవరైనా సహాయంతో చేస్తే చాలా మంచిది. సహాయం చేసే వాళ్ళకు కూడా యోగా జ్ఞానం సంపూర్ణంగా ఉండాలి.
తలని ఆ విధంగా పెట్టి ఉన్నప్పుడు తలపై బరువు పడరాదు. అలా పడితే ఇక్కడ ఉండే C1 C2 డిస్క్స్కి చాలా ప్రమాదము. అక్కడ మెడ విరిగి మనకు చాలా తీవ్రమైన నొప్పి ప్రమాదాలకి గురి కావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. మోచేతులని చాలా దగ్గరగా తెస్తూ హస్తాలని బాగా ప్రెస్ చేయాలి. హస్తాలని ప్రెస్ చేస్తే ఇక్కడ పడే ప్రెషర్ కూడా తగ్గిపోతుంది. తలలో చేతులలో సమానంగా ప్రెషర్ ఉండాలి. అలానే కాళ్ళల్లో కూడా బరువు అలానే ఉండాలి. మెడలో నొప్పి ఉన్నవాళ్ళు, సయాటికా పెయిన్ ఉన్నవాళ్ళు, వీపులో స్లిప్ డిస్క్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ ఆసనాన్ని చేయరాదు. చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో ఊర్ధ్వ ధనురాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.